హాయ్, అందరికి నమస్తే అండి. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పిఎంఎంసి వోల్ట్మీటర్ గురించి చూద్దాం. జనరల్గా వోల్ట్మీటర్ అంటే ఏం మెజర్ చేస్తుంది? ఇది వోల్టేజ్ అనేది మెజర్ చేస్తుంది. ఆల్వేస్ వోల్ట్మీటర్ మెజర్స్ డీసీ వోల్టేజ్. It measures DC voltage. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మీటర్ రెసిస్టెన్స్ ఆర్ఎం అంటేనేమో మీటర్ రెసిస్టెన్స్, ఇక్కడ ఐఎం అంటేనేమో మీటర్ల ఫ్లో అయ్యే కరెంట్, ఆర్ఎస్సి అంటే సిరీస్ రెసిస్టెన్స్, వి అంటేనేమో సప్లై వోల్టేజ్. ఓకే, అదన్నమాట ఫుల్ స్కేల్ వోల్టేజ్ అన్నమాట. వి అంటే ఇక్కడ సప్లై వోల్టేజ్, ఫుల్ స్కేల్ వోల్టేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ మనం లెటర్స్ అజ్యూమ్ ఐ అనుకుందాం. అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐ అనుకుంటే ఇప్పుడు వి ఈక్వల్ టు ఐ ఇంటూ, అంటే ఇక్కడ నాకేంటంటే అకార్డింగ్ టు ఓమ్స్లా వి ఈక్వల్ టు ఐఆర్ అంటారు కదా. ఇక్కడ ఆర్ అంటే ఏమవుద్దంటే నాకు ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం. ఎందుకు అంటే ఈ రెసిస్టెన్స్ అనేటివి ఈ ఆర్ఎస్సి ఆర్ఎం అనేది రెండు సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఆ రెంట్లు మనం యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం. ఎందుకు ఇలా తీసుకున్నామంటే ఈ టూ రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ మనం ఏం చేసుకుంటాం, యాడ్ చేసుకుంటాం. అదే రెసిస్టెన్స్ అనేది ప్యారల్లో కనెక్ట్ చేసుకుంటే ఏం చేస్తాం, ఆర్ఎస్సి ఆర్ఎం బై ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం అనేది ఇటు రాసుకుంటాం, అంటే ప్రొడక్ట్ చేసుకుంటాం. సిరీస్లో అయితేనేమో యాడ్ చేసుకుంటాం. అప్పుడు నా టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం అవుతుంది. అందులో ఫ్లో కరెంట్ ఏమవుతుందంటే ఐ అవుతుంది. ఎప్పుడైతే కరెంటు ప్రొడక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుందో అప్పుడు నాకు డెఫినెట్గా వోల్టేజ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వోల్టేజ్ ఇది. వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం. ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ సిరీస్ నెట్వర్క్, ఈ యొక్క సిరీస్ సర్క్యూట్లో నాకు కావాల్సింది ఏంటంటే అక్రాస్ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ కావాలి, అంటే ఈ వోల్టేజ్ కావాలి. అప్ టు ఈ పాయింట్ వరకు ఇక్కడ మీటర్ వోల్టేజ్ కావాలి. ఇప్పుడు నాకు విఎం వాల్యూ కావాలి అంటే అక్రాస్ మీటర్ దగ్గర వోల్టేజ్ కావాలి అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేస్తాను. ఈ యొక్క వోల్టేజ్ డివైడర్ రూల్ అంటే ఏంటంటే టోటల్ సప్లై వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టెన్స్, అంటే మీటర్ దగ్గర ఉండే రెసిస్టెన్స్, అక్రాస్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్, అంటే ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం. ఓకే, ఇదన్నమాట. దీంట్లో ఇప్పుడు విఎం ఓవర్ వి ఈక్వల్ టు ఆర్ఎం ఓవర్ ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏమనుకుందాం అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనుకుందాం. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ లెట్ us assume ఎం అనుకుందాం, స్మాల్ ఎం. అంటే స్మాల్ ఎం ఈక్వల్ టు, దాని మీనింగ్ ఏంటంటే విఎం ఓవర్ వి. అయితే ఇప్పుడు నాకేమవుతుంది, ఎం ఈక్వల్ టు ఆర్ఎం ఓవర్ ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు దీని నుంచి నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ యొక్క సిరీస్ రెసిస్టెన్స్ కావాలి. అయితే ఇప్పుడు నాకేమవుతుంది, ఇది క్రాస్ మల్టిపుల్ చేద్దాం. ఆర్ఎస్సి ప్లస్ ఆర్ఎం ఓవర్ ఆర్ఎం ఈక్వల్ టు ఎం. ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది ఆర్ఎస్సి ఓవర్ ఆర్ఎం ప్లస్ ఆర్ఎం ఓవర్ ఆర్ఎం అంటే 1 అవుతుంది. అది ఆర్ఎం ఓవర్ ఆర్ఎం ఈక్వల్ టు ఎం. దీని నుంచి నాకేమవుతుందంటే ఇది ఆర్ఎస్సి ఓవర్ ఆర్ఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఎం. దీని నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఆర్ఎస్సి ఓవర్ ఆర్ఎం ఈక్వల్ టు
ఎం మైనస్ 1. దీని నుంచి నాకు కావాల్సింది సిరీస్ రెసిస్టెన్స్ కాబట్టి మీటర్ రెసిస్టెన్స్ ఇంటూ ఎం మైనస్ 1. సో ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకుని నేనేం కనుక్కోవచ్చు అంటే సిరీస్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది ఏ ఎలిమెంట్కైనా కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇదన్నమాట. సో ఇలా ప్రతి నెట్వర్క్కి మనం కనుక్కోవచ్చు. సిమిలర్లీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే చేసామో ఆ యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ చేంజ్ చేసే కొద్ది నాకు వోల్టేజ్ రేంజ్ అనేది పెరుగుతుంది. సో ఈ నెట్వర్క్ మనం ఏమంటారంటే మల్టీ రేంజ్ అమ్మీటర్ అంటారు. ఈ నెట్వర్క్ని ఏమంటారంటే మల్టీ రేంజ్ పిఎంఎంసి వోల్ట్ మీటర్ అంటారు. మల్టీ రేంజ్ పిఎంఎంసి వోల్ట్ మీటర్. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఎలా అయితే మనం చేసామో అంటే సిరీస్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మీటర్ రెసిస్టెన్స్ ఇంటూ ఎం మైనస్ 1 ఇలా చేసాం కదా. సిమిలర్లీ ఇక్కడ తీసుకునే ఇండివిజువల్గా అంటే ఆర్ఎస్సి 1 కానీ సిరీస్ రెసిస్టెన్స్ 1 కానీ సిరీస్ రెసిస్టెన్స్ 2 కానీ సిరీస్ రెసిస్టెన్స్ 3 కానీ సిరీస్ రెసిస్టెన్స్ 4 కానీ ఇలానే మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క స్విచ్ ఇది ఒక స్విచ్ అన్నమాట. ఈ స్విచ్ అనేది పొజిషన్ చేంజ్ చేసే కొంది నాకేమవుద్దంటే అందులో ఫ్లో అయ్యే కరెంట్ అనేది బేస్డ్ అపాన్ రెసిస్టెన్స్ వాల్యూని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి నాకు ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది మెజర్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా అయితే డెరైవ్ చేసామో సిమిలర్గా ఇక్కడ కూడా ఈ వాల్యూస్ కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీంట్లోనే ఇంకో విధంగా నేను ఈక్వేషన్ చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కేసీఎల్ కేవీఎల్ అప్లై చేసుకొని వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేసుకున్నాము, సేమ్ అదే విధంగా అక్కడ కూడా అప్లై చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ 1 అన్నాను కదా, ఆ ఈక్వేషన్ 1 నుంచి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్విచ్ 1 దగ్గర ఉంది అనుకుంటే ఇప్పుడు నాకేమవుతుంది V ఈక్వల్ టు కరెంట్ అందులో ఫ్లో కరెంట్ I అనుకుంటే అంటే ఇది ఇందులో ఫ్లో కరెంట్ I అనుకుంటే ఇలా ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుంటే అప్పుడు నాకేమవుతుందంటే I ఇంటూ RSC1 ప్లస్ RM ఇదన్నమాట. ఇది టోటల్ కరెంటు RSC1 ప్లస్ RM. ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు అక్రాస్ వోల్టేజ్ VM కావాలి. అక్రాస్ వోల్టేజ్ VM అన్నప్పుడు నేనేం చెప్తాను, టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టెన్స్ ఓవర్ టోటల్ రెసిస్టెన్స్. ఇది వోల్టేజ్ డివైడర్ రూల్. ఇది ఇక్కడ ఈ యొక్క V ప్లేస్లో ఇక్కడ చూడండి, ఈ RSC ప్లస్ RM అంటే V/I అంటే VM ఓవర్ RM ఈక్వల్ టు V ఓవర్ RM ప్లస్ RSC1. అయితే ఇక్కడ నాకు ఇక్కడ చూడండి, ఈ టెర్మినల్ దగ్గర ఉండే వోల్టేజ్ నాకేమవుద్దంటే VM అవుతుంది, అంటే అక్రాస్ మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్. అంటే దీని నుంచి నాకు మీటర్ దగ్గర ఉండే వోల్టేజ్ VM ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు అందులో ఫ్లో కరెంట్ ఇంటూ అందులో ఫ్లో రెసిస్టెన్స్. సో VM ఈక్వల్ టు RM ఇంటూ IM. దీని నుంచి VM/RM అంటే నాకేమవుతుందంటే ఇక్కడ నాకు IM అనేది అవుతుంది. కరెంట్ అనేది. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ RSC1 మాత్రం కావాలి, నాకు మిగతా అవసరం లేదు. చూద్దాం ఇప్పుడు నాకేంటంటే దీనిని చూద్దాం. ఇక్కడ చూడండి ఈక్వేషన్లో యాక్చువల్గా దీన్ని ఈ ఫస్ట్ ఈక్వేషన్తోనే స్టాప్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడికే మనం ఎండ్ చేసేవచ్చు అన్నమాట. సిమిలర్ అంటే పైన డయాగ్రామ్కి ఎలా అయితే మనం ప్రాసెస్ ఫాలో అయినామో అప్ టు ఈ పాయింట్ వరకే మెన్షన్ చేసేసి ఈ యొక్క క్వశ్చన్కి కూడా ఇక్కడ స్టాప్ చేయొచ్చు. సిమిలర్ వే అన్నిటికీ ఇలానే వస్తుంది అనేసి.
అలా కాకుండా ఇంకొక వేలో చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే IM ఈక్వల్ టు V/RM ప్లస్ RSC1 ఇది కదా. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది నాకు, ఇది RM ప్లస్ RSC1 ఈక్వల్ టు V. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే వేరియేషన్ చూపించాలి కాబట్టి ఫస్ట్ టర్మినల్ ఇక్కడ V1 ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్లో V1 తీసుకున్నాం, వోల్టేజ్ అనేది V1 తీసుకున్నాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ V1 వస్తుంది. జస్ట్ డిఫరెన్స్ కోసం, అంటే పై ఈక్వేషన్కి ఇప్పటికి డిఫరెన్స్ రావాలి కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాం. సో ఇక్కడ నా V1/IM. దీని నుంచి నాకు ఇప్పుడు RSC1 కావాలి అంటే నాకేమవుతుందంటే ఇక్కడ సింపుల్గా V1/IM మైనస్ RM. సో ఇదన్నమాట. అదేవిధంగా సిమిలర్లీ RSC2 కావాలనుకోండి, నాకేమవుతుంది, వోల్టేజ్ V2/IM మైనస్ R(M). అదేవిధంగా RSC3 కావాలనుకోండి, నాకేమవుతుందంటే వోల్టేజ్ V3/IM మైనస్ R(M). సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే అక్కడ సిరీస్ రెసిస్టెన్స్ అనే వాటిని మెజర్ చేసుకుంటాం. ఆ సిరీస్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ఆ క్రాస్ టర్మినల్ యొక్క వోల్టేజ్ మనం మెజర్ చేసుకుంటాం. ఆ వోల్టేజ్ ఈ సిరీస్ రెసిస్టెన్స్ని ఆ స్విచ్ పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ సిరీస్ రెసిస్టెన్స్ మెజర్ చేసుకుంటూ ఆ యొక్క వోల్టేజ్ అనేది లెవెల్ పెంచుకుంటూ మనం మెజర్ అనేది చేస్తాం అన్నమాట. డీసీ సప్లై వోల్టేజ్ అనేది మనం మెజర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.